కుట్టి జ్యోతమ్మతో ఇలా అంటూ ఉంటుంది. విజయం సాధించింది మీరు జ్యోతమ్మ. ఈ క్రెడిట్ అంతా మీదే అని చెప్పి జ్యోతి అంటుంది. ఇంతలో జ్యోతికి కంగ్రాట్స్ చెప్పడానికి వాళ్ళ స్నేహితులు వస్తారు. వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటుంది కుట్టి. అది చూసి వాళ్ళైతే ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి జ్యోతిని అడుగుతూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న జ్యోతి అయితే కుట్టి ఈ అమ్మాయి పేరు కుట్టి. తిను చాలా మంచి అమ్మాయి, కాలేజ్ టాపర్ అని చెప్పి అంటుంది. ఇందులో అక్కడికి జీవన అయితే పైనుండి కిందకి దిగి వస్తుంది. వచ్చి జ్యోతి పక్కన కూర్చుంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది జ్యోతి. హో నువ్వా, నువ్వు జ్యోతి కూతురు కదా. ఈ కుట్టియే కాలేజ్ ఫస్ట్ అయితే ఈ జ్యోతి కన్న కూతురు జీవన ఎంత గ్రేటో అని చెప్పి ఆమె అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆయన అయితే నువ్వు ఒక క్వశ్చన్ వేస్తాను చెప్పమ్మా అని చెప్పి అలా క్వశ్చన్ అయితే వేస్తాడు. ఆయన వేయగానే కుట్టి ఒక్కసారిగా సైలెంట్గా అయిపోతుంది. ఇక జీవన అయితే అది తెలియక ఏదో ఒకటి వేరేదే చెప్పేస్తుంది ఆన్సర్. అది చూసి వాళ్ళైతే ఏంటి తిను రాంగ్ చెప్తుంది కదా అని చెప్పి అనుకుంటారు. ఇక జీవన అలా చెప్తూ ఉంటే జీవనకు తోడుగా కుట్టి అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. చెప్పగానే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఎస్ కరెక్ట్, నువ్వు చాలా బాగా చెప్పావమ్మా, గ్రేట్ నువ్వు అని చెప్పి కుట్టినైతే వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు. అది చూసి జీవన అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న సింహాద్రి పద్మమ్మ కూడా మా బిడ్డ చాలా మంచిది, బాగా చదువుతుందమ్మా, చక్కగా చదువుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న జ్యోతి అయితే కుట్టి ఏమనుకుంటున్నారు, తను నా వారసురాలు అని చెప్పి అంటూ ఉంటుంది జ్యోతమ్మ. అది విని కుట్టి అయితే ఒక్కసారిగా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇక జీవన ఏం చేయలేక అలా మౌనంగా కుట్టి వైపు కోపంగా చూస్తూ ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.